అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. జూన్ నెల రాశి ఫలితాల్లో వృషభ రాశి వారికి ఈ నెల గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీకున్నటువంటి అవకాశాలు ఏమిటి, మీకున్నటువంటి ప్రతికూలతలు ఏమిటి, వాటిని ఎలా అధిగమించాలి, అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలి, ఈ విషయాలను ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందుగా గోచరానికి వస్తే ఈ నెల మొదటి 14 రోజుల వరకు మీ రాశిలోనే గురువు మరియు శుక్రుడు, బుధుడు మరియు సూర్యుడు వీరందరూ కూడా మీ రాశిలో సంచరిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా జూన్ 1వ తారీఖు నాడు కుజుడు రాశి పరివర్తన చెంది మీకు లాభస్థానాన్ని నుంచి ఆయన మీకు సప్తమాధిపతి అవుతున్నాడు. ఆయన లాభస్థానంలో సంచరించారు. ఆయన అక్కడి నుంచి వ్యయస్థానంలో మీకు తన సొంత రాశి అయినటువంటి మేషరాశిలో సంచరించబోతున్నారు. ఆ తర్వాత 13వ తారీఖు నాడు శుక్రుడు రాశి పరివర్తన చెంది మిథున రాశిలోకి, తర్వాత 14వ తారీఖున బుధుడు రాశి పరివర్తన చెంది ఆయన కూడా మిథున రాశిలోకి, 15వ తారీఖు నాడు సూర్యుడు కూడా రాశి పరివర్తన చెంది మీకు ద్వితీయ భావం అయినటువంటి మిథున రాశిలోకి పరివర్తన చెందుతున్నారు. ఇది ప్రధానంగా ఈ జూన్ నెల గోచరంలో వస్తున్నటువంటి మార్పులు. ఈ మార్పులు మీకు మీ పైన ఉన్నటువంటి ప్రభావం ఏమిటి, దీనివల్ల మీకు లభించే ఫలితాలు ఏమిటి అని చూస్తే, మొదలుగా మీకు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు అస్తమించి ఉన్నాడు. ఇది మీకు మానసికంగా ఏదో ఒక విషయం మీద మీకు కొద్దిగా చింత ఉంటుంది, ఏదో ఒక అంశం మిమ్మల్ని బాధిస్తుంది. ఆ అంశం మీద మీరు మానసికంగా కొంచెం వ్యధ చెందుతూ ఉంటారు. మిగతా అన్నీ బాగుంటాయి, ఫిజికల్గా మీకు అన్నీ బాగుంటాయి. మీకు పనులు, వర్క్ ప్లేసు, కుటుంబము అండ్ డబ్బులు వీటన్నిటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. కాకపోతే మానసికంగా మాత్రం ఏదో ఒక తెలియని వెలితి మీరు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీకు 13వ తారీఖు నాడు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు రాశి పరివర్తన చెంది మీకు ద్వితీయ భావంలో ఆయనకు మిత్ర రాశి అయినటువంటి మిథున రాశిలో సంచరించబోతూ ఉన్నారు. వీరి యొక్క సంచారము, బుధుడు కూడా ద్వితీయంలో సంచరిస్తూ ఉండడం, సూర్యుడు కూడా మీకు ధనస్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల మీకు జూన్ నెల ద్వితీయార్థంలో ఆర్థికంగా మీకు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఫైనాన్షియల్గా మీకు ఈ నెల చాలా బాగుండే అవకాశం ఉన్నది. ఇది కుటుంబంలో కూడా మీకు ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో కానీ, మీడియా రంగాలు, యాక్టింగు, సింగింగ్, ప్రజాక్షేత్రంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా బుధుడు తన సొంత రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఇక మీ వాక్ చాతుర్యం బాగా పెరుగుతుంది. మీరు కనుక ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఈ మీడియా రంగాల్లో, సోషల్ మీడియాలో కానీ, సినిమాల్లో కానీ, వీటిల్లో కానీ ఉన్న చాలామంది సెలబ్రిటీస్ మీకు కుడి చిటికెన వేలికి వారికి ఒక పచ్చ రింగు, పచ్చ రాయి ఉన్నటువంటి ఉంగరం మీకు చూడొచ్చు. అంటే ఆ ప్రతి వాళ్ళు పెట్టుకుంటారని ఏమీ లేదు, నేను పెట్టుకోవట్లేదు. యాక్చువల్గా నేను కూడా పెట్టుకోవాలి, కానీ నేను పెట్టుకోవట్లేదు. కానీ జనరల్గా ఈ రంగాల్లోకి వచ్చిన ప్రతి వారికి బుధుడు అనేవాడు ఎప్పుడైతే ఆయన అనుగ్రహము పూర్తిగా ఉన్నవారే ప్రజాక్షేత్రంలో సాధారణంగా వాళ్ళు రాణించడం జరుగుతుంది. కాబట్టి బుధుడు ఎప్పుడైతే మీకు ద్వితీయ భావంలో ఉన్నారో, ముఖ్యంగా సింగర్స్కి మీకు అద్భుతమైనటువంటి మీకు గాత్రం లభిస్తుంది. ప్రజల్లో మీకు మంచి ఆదరణ మీకు లభిస్తుంది. ఇలా అద్భుతమైనటువంటి అవకాశాలు కళాకారులకి ఈ నెల ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో కూడా మీకు వాతావరణం అనేది మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మంచి ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు దగ్గర నుంచి మీకు మంచి సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా మీకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మొదలే చెప్పినట్టుగా ఇలా మీకు ద్వితీయ భావంలో మంచి రిజల్ట్స్ మీకు రాబోతున్నాయి. ఇంకా మీకు తృతీయ భావం అంతా బాగానే ఉన్నది, దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చతుర్థ భావంలో విద్యార్థులకి చాలా బాగున్నది. అదే విద్యార్థులు అనేక రంగాల్లో రాణించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ సౌఖ్యం పెరిగే అవకాశం ఉన్నది. పిల్లల ద్వారా తల్లిదండ్రులకి మంచి శుభవార్తలు వినడం, ఇలాంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో గనక మీరు పెట్టిన పెట్టుబడుల మీద మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తున్న వారికి సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు ఇలాంటివి కూడా ఉన్నాయి. సో, ఈ రకంగా మీకు ద్వితీయ భావంలో నుంచి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ తల్లిగారితోని మంచి సత్సంబంధాలు ఏర్పడడం, లేకపోతే వారి ద్వారా మీకు మంచి సహాయ సహకారాలు లభించడం, సలహాలు లభించడం ఇవన్నీ కూడా మీకు బాగా యోగిస్తాయి. ఇక మీకు పంచమ భావం చాలా బాగున్నది. బుధుడు మీకు ధనస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. స్వస్థానంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఉన్నత విద్యార్థులకి చాలా బాగుంటుంది. ఇక్కడ బుధుడు శుక్రునితో కలిసి యుతి ఏర్పరుస్తున్నాడు కాబట్టి ప్రేమికులకు కూడా ఈ నెల బాగుంటుందని చెప్పవచ్చు. మంచి అనురాగం పెరుగుతుంది. మీకు వారి దగ్గర నుంచి మీకు మంచి సహకారం లభిస్తుంది. మంచి కాలం గడిపే అవకాశాలున్నాయి. అలాగే స్పెక్యులేషన్‌కి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవారికి కూడా ఈ నెల మీకు ఇన్వెస్ట్‌మెంట్‌ల మీద మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నది. మంచి లాభాలు స్వీకరించడానికి సరైనటువంటి వాతావరణం ఇక్కడి నుంచి మీకు ఏర్పడుతున్నది. ఇక షష్టమ భావంలో మీకు శుక్రుడు ఆయన మీకు స్వస్థానంలోనే సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన శుక్రుడు మీకు షష్టమాధిపతి అవుతున్నాడు కాబట్టి అక్కడి నుంచి వృషం అష్టమం అవుతున్నది కాబట్టి మీకు కొద్దిగా విపరీత రాజయోగం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా కొద్ది సమస్యలు మిమ్మల్ని కొద్దిగా వేధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి అప్పుల జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం ఈ నెల. ఇక మీకు సప్తమానికి వస్తే మీకు సప్తమంలో మొదటి ప్రథమార్థం మీకు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. మొత్తం శుభగ్రహాల యొక్క దృష్టి అంతా అక్కడ ఉన్నది కాబట్టి భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగం పెరగడం, మంచి వారితోని చక్కగా టైం స్పెండ్ చేయడం ఇలాంటి మంచి శుభ పరిణామాలు ఉన్నాయి. ద్వితీయార్థంలో అక్కడ కూడా మీకు గురువు యొక్క దృష్టి పడుతూ ఉన్నది కాబట్టి శుభ దృష్టి ఉన్నది కాబట్టి మీకు దాంపత్య జీవితానికి ఇది అనుకూలమైనటువంటి కాలం కిందనే చెప్పుకోవచ్చు. గ్రహస్థితి బాగాలేకపోతే కొద్దిగా అది వేరే విషయం, కానీ సాధారణంగా అందరికీ మంచి ఫలితాలే కంచి ఆశించవచ్చు. ఇది మీకు సప్తమాన్ని నుంచి వస్తున్నది. ఇక వ్యాపారులకి అవకాశాలు బాగున్నాయి. మొదటి ప్రథమార్థంలో మీకు మంచి నూతన అవకాశాలు మీకు తలుపు తడతాయి. అలాగే కొత్త ఆలోచనలు మీకు బాగా ఉపకరిస్తాయి. మీకు పురోగభివృద్ధి మీకు బాగుంటుంది. ఇది మీకు వ్యాపారాలకు సంబంధించినంత వరకు. ఇక మీకు అష్టమంలో అష్టమాధిపతి అయినటువంటి గురువు ఆయన మీకు రాశిలోనే సంచరిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇది బాగానే ఉంటుంది. మానసికంగా మాత్రం మీకు కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇక మీకు నవమాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి అయినటువంటి శని మీకు కర్మస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి మీకు నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉన్నది. వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. మీరు ఈ విషయానికి సంబంధించి కొద్దిగా మీరు బిజీగా ఉండే అవకాశం ఉన్నది. ఇక మీకు లాభస్థానంలో రాహు సంచరిస్తున్నారు. ఆయన యొక్క సంచారం మీకు బాగానే యోగిస్తుంది. అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. మీకు అదృష్టం మీకు వెన్నంటే ఉంటుంది. మీరు చేపట్టిన పనులు జాప్యం లేకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక 1వ తారీఖు మొదలే చెప్పుకున్నట్టుగా కుజుడు రాశి పరివర్తన చెంది ఆయన మీకు వ్యయస్థానంలో సంచరిస్తున్నారు. ఆయన మీకు సప్తమాధిపతి కూడా అవుతున్నారు కాబట్టి మీకు ఖర్చులు ముఖ్యంగా మీ భాగస్వామి సంబంధించినంత విషయాల్లో ఏమైనా మీరు డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉన్నది. ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నది. అదే సమయంలో మీకు దూర ప్రాంత ప్రయాణాలకు కానీ విదేశీ ప్రయాణాలకు కానీ ప్రయత్నిస్తున్న వారికి మీకు ప్రయత్నాలు మీకు కొలికి వచ్చే అవకాశం ఉన్నది. వీసాలు వీటన్నిటి విషయంలో మీకు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇది స్థూలంగా జూన్ నెల వృషభ రాశి వారికి గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులతోని షేర్ చేయండి. దీనివల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవడానికి ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.